హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో, మల్టీ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో, ఆ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటో కనుక్కున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో సింపుల్ లీనియర్ రిగ్రెషన్ యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఏంటో చూద్దాం. రిగ్రెషన్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ డిపెండెంట్ వేరియబుల్ మీద ఉన్న రిలేషన్. సో ఫస్ట్ కోడ్ ఎలా రాయాలో చూద్దాం సింపుల్ లీనియర్ రిగ్రెషన్కి. ఫస్ట్ నేను గూగుల్ కోలాబ్ ఓపెన్ చేస్తున్నా. గూగుల్ కోలాబ్లో ఒక కొత్త నోట్బుక్ తీసుకొని ఆ నోట్బుక్ నేమ్ని సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అనే పేరుతో రీనేమ్ చేస్తున్నా. సో సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఈ నోట్బుక్ పేరు. ఇప్పుడు మనం కోడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ మన లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేయాలి. మనకి బేసిక్గా ఇందులో 3 లైబ్రరీస్ వాడతాం. ఇంపోర్ట్ numpy యాజ్ np, ఇంపోర్ట్ pandas యాజ్ pd and import matplotlib.pyplot as plt. numpy అనేది మనం న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ కోసం వాడతాం, అంటే ఎరేస్ కానీ లిస్ట్స్ కానీ అలాంటివి ఎగ్జిక్యూట్ చేయడానికి. పాండాస్ అనేది డేటాస్ యొక్క అనాలిసిస్ గురించి కానీ డేటాస్ని రీడ్ చేయడానికి కానీ అలాంటి వాటికి వాడతాం. అలాగే మ్యాట్ప్లాట్లిబ్ అనేది మన స్కాటర్ ప్లాట్స్, అంటే మనం గ్రాఫ్స్ వేయడానికి కానీ గ్రాఫ్స్ని ప్లాట్ చేయడానికి కానీ వాడతాం. సో అది ఇంపోర్టింగ్ లైబ్రరీస్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనం డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. డేటా సెట్ని ఎక్కడి నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి? మనకి డేటా సెట్స్ అనేవి చాలా ప్లాట్ఫామ్స్లో దొరుకుతాయి. అందులో మేజర్ ప్లాట్ఫామ్ వచ్చి క్యాగిల్లో మనం ఎక్కువ డేటా సెట్స్ అనేవి దొరుకుతాయి. దాన్ని ఎలా రాయాలి కోడ్? డేటా అనేది నేను ఒక వేరియబుల్ అనమాట. డేటా ఈజ్ ఈక్వల్స్ టు పీడీ అంటే ఏంటి? పాండాస్ని పీడీ అనుకున్నాం. సో పీడీ డాట్ read_csv అంటే సిఎస్వి ఫైల్స్ అనమాట. ఇవన్నీ అంటే ఎక్సెల్ ఫైల్స్ లాగా. మన డేటా యొక్క పాత్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. డేటా సెట్ అనేది ఇక్కడ మనం శాలరీ డేటా అనేది వాడుతున్నాం. క్యాగిల్లో శాలరీ డేటా ఆర్ యూజర్స్ డేటా అని సెట్ చేస్తే వస్తుంది. లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఈ డేటా సెట్ యొక్క లింక్ పెడతా. సో ఫస్ట్ నేను ఇప్పుడు గూగుల్ డ్రైవ్ కనెక్ట్ చేసి నా గూగుల్ డ్రైవ్లో పెట్టుకున్నాను నేను ఆ డేటా సెట్ని. నా గూగుల్ డ్రైవ్ నుంచి దాని యొక్క salary.csv అనే దాని పాత్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో నాకు అప్పుడు డేటా మొత్తం వచ్చేస్తుంది ఇందులోకి. ఈ విధంగా మనం పాత్ పేస్ట్ చేసి data.head అంటే స్టార్టింగ్ 5 లైన్స్ మన డేటా సెట్లో స్టార్టింగ్ 5 లైన్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. మనకి ఇందులో శాలరీ వర్సెస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ అయింది. మిగిలిన శాలరీ ఇవన్నీ అనేవి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ శాలరీ వచ్చింది మనకి. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఒకటి, డిపెండెంట్ వేరియబుల్ అలా. అంటే ఇయర్స్ అనేవి ఇప్పుడు శాలరీ మీద డిపెండ్ అవుతాయి ఆ విధంగా. సో మనకి చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ 5 తీసుకున్నాం డేటా సెట్లో. data.head అంటే ఫస్ట్ 5 స్టెప్స్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? మనకు ఉన్న డేటా సెట్ మొత్తం 2D ఫార్మాట్. ఇవన్నిటిని సింపుల్గా 1D ఫార్మాట్లోకి మార్చాలి. మనం ఇప్పుడు డిపెండెంట్ వేరియబుల్స్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. ఎక్స్ అనేది ఏంటి? మనకి ఇండిపెండెంట్ వేరియబుల్. వై అనేది డిపెండెంట్ వేరియబుల్. ఎక్స్ అనేది ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వై అనేది శాలరీ. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. డేటా.iloc అంటే ఐ లొకేషన్ అనమాట. ఆ లొకేషన్ ఏం రాసాం అక్కడ? సెమీకోలన్ -1 అని రాసాం. అంటే స్టార్టింగ్ నుండి లాస్ట్ దాకా అన్ని కాలమ్స్ వస్తాయి, కానీ లాస్ట్ కాలం తప్ప మిగిలిన అన్ని కాలమ్స్ అవన్నీ ఏంటి? ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఈ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్ని దేని మీద డిపెండ్ అవుతాయి? డిపెండెంట్ వేరియబుల్. మనకి ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ అనేది వై. సో ఆ ఒక్కటి శాలరీ అనేది మన డిపెండెంట్ వేరియబుల్. ఇప్పుడు మనము ఎక్స్ అండ్ వైని ప్రింట్ చేసి చూస్తే అది సింగిల్ ఎరే కింద మారిపోద్ది. అంటే మనం ఇప్పుడు 2D ఎరేని 1D ఎరే కింద మారుస్తున్నాం అనమాట. అదే ఎక్స్ట్రాక్టింగ్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ అనేది మన సింగిల్ ఎరే ఫార్మాట్లో వచ్చేసింది. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ట్రాక్ట్ చేసేసాం. నెక్స్ట్ వై అని చెప్పి రన్ చేస్తే డిపెండెంట్ వేరియబుల్ కూడా రన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చి మన మోడల్లో ఏం చేస్తాం? ఫస్ట్ డేటా సెట్ని ఇంపోర్ట్ చేసి ఇండిపెండెంట్ డిపెండెంట్ వేరియబుల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసాం. నెక్స్ట్ ఇంపోర్టింగ్ sklearn లైబ్రరీస్. ఇప్పుడు మనం sklearn లైబ్రరీస్ అన్నింటిని ఇంపోర్ట్ చేయాలి. ఇవే ఉన్నాయి మనకి మెయిన్. ఇక్కడ కోడ్ చూసుకున్నట్టయితే ఫ్రమ్ sklearn.model_selection. మనకి sklearn అనేది ఒక
బేసిక్ కామన్ పైథాన్ లైబ్రరీ అనమాట. ఇందులో అన్ని అన్సూపర్వైజ్డ్, సూపర్వైజ్డ్ అన్ని ఆల్గరిథమ్స్కి ఈజీగా లైబ్రరీస్ అనేవి దొరుకుతాయి. మనం ఇప్పుడు ఏం చేస్తాం, మోడల్ని ట్రైన్ చేయాలి, టెస్ట్ చేయాలి, స్ప్లిట్ చేయాలి. సో ట్రైన్, టెస్ట్, స్ప్లిట్ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది sklearnలో. అది ఎందులో ఉంటుంది, మోడల్ అండర్స్కోర్ సెలెక్షన్లో ఉంటుంది. సో ఫ్రమ్ sklearn.model_selection ఇంపోర్ట్ train_test_split. తర్వాత ఇప్పుడు మనం డేటాని ట్రైన్ కింద, టెస్ట్ కింద సపరేట్ చేయాలి. లాస్ట్ వీడియో మనం డిస్కస్ చేసుకున్నట్టు ట్రైన్కి ఎంత పర్సెంటేజ్ ఇస్తాం, టెస్ట్కి ఎంత పర్సెంటేజ్ ఇస్తాం, అసలు ఎందుకు ఇస్తామో చెప్పాను లాస్ట్ వీడియోలో. ఒకవేళ చూడనట్టయితే లాస్ట్ వీడియో ఫస్ట్ చూసి అప్పుడు ఇందులోకి రండి. xtrain, xtest ఈజ్ ఈక్వల్స్ టు అండ్ ytrain, ytest ఈజ్ ఈక్వల్స్ టు train_test_split అనేది మెథడ్ ఆఫ్ ఏంటది, x, y, టెస్ట్ సైజ్. టెస్ట్ సైజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఎంత ఇస్తున్నాను, 0.2 అని ఇస్తున్నాను. అంటే 20% టెస్ట్ అయ్యి మిగిలింది ట్రైన్ అయ్యిద్ది. అండ్ ర్యాండమ్ స్టేట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. అంటే ఇక్కడ మనకి ట్రైన్ అండ్ టెస్ట్ ఈ రెండు సెట్స్ చాలాసార్లు షఫల్ అవుతుంటాయి, మారిపోతాయి అనమాట. సో ఎప్పుడైతే మనం ర్యాండమ్ స్టేట్ ఈక్వల్ టు 0 తీసుకున్నామో డిఫరెంట్ ట్రైన్ సెట్స్కి సేమ్ ఒకలాగే రిపీట్ అవుతూ వస్తాయి. ర్యాండమ్ స్టేట్ క్లియర్గా ఇంకా ముందు ప్రోగ్రామ్స్ రాస్తే అర్థమైద్ది ర్యాండమ్ స్టేట్. నెక్స్ట్ ఫిట్టింగ్ ద మోడల్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, లీనియర్ రిగ్రెషన్ మోడల్ చేస్తున్నాం కాబట్టి మన లీనియర్ రిగ్రెషన్ మోడల్ని sklearn నుండి ఇంపోర్ట్ చేసుకొని మన మోడల్ ఫిట్ అవుతుందా లేదా మన ట్రైనింగ్ డేటాకి చెక్ చేయాలి. సో అందుకే ఫ్రమ్ sklearn.linear_model అంటే మన sklearn లైబ్రరీలో linear_model అనే ప్యాకేజ్లో ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, లీనియర్ రిగ్రెషన్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి లీనియర్ రిగ్రెషన్నే ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రిగ్రెసర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. రిగ్రెసర్ ఈజ్ ఈక్వల్స్ టు మనదేంటి, లీనియర్ రిగ్రెషన్, మన అల్గోరిథం లీనియర్ రిగ్రెషన్ అని చెప్పి దాన్ని ఒక వేరియబుల్కి ఇచ్చుకున్నా, రిగ్రెసర్ అనే వేరియబుల్కి. ఇప్పుడు regressor.fit ఏం ఫిట్ చేయాలి, మనం ట్రైన్ డేటాని ఫిట్ చేయాలి. అంటే xtrainని, ytrainని మనం ఫిట్ చేయాలి. ఒకవేళ ఇది కరెక్ట్గా ఫిట్ అయితేనే కదా మన మోడల్ కరెక్ట్గా వర్క్ అయినట్టు. సో ఫిట్ అయిందా లేదా, ఎస్, మోడల్ కరెక్ట్గా ఫిట్ అయింది డేటాకి, అప్పుడే మనకు అలా వస్తుంది, లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. సో ఫిట్టింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు దాకా ఏమేమి చూసాం, ఇంపోర్ట్ చేసుకున్నాం ప్యాకేజెస్, డేటాని ఇంపోర్ట్ చేసుకున్నాం, ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం ఇండిపెండెంట్, డిపెండెంట్ వేరియబుల్స్ని. నెక్స్ట్ sklearn లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాం, ట్రైన్, టెస్ట్, స్ప్లిట్ని. ఆ తర్వాత మోడల్ని ఫిట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ట్రైనింగ్ అయిపోయింది, మోడల్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ట్రైనింగ్ చేయాలి, అంటే ట్రైన్, టెస్ట్, స్ప్లిట్ డివైడ్ చేసాం. ఇప్పుడు ట్రైనింగ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ట్రైనింగ్ ద డేటా సెట్. మనం వై ప్రెడిక్ట్ అనేది మనం ప్రెడిక్ట్ చేస్తాం ట్రైన్ డేటా సెట్ బట్టి. వై ప్రెడిక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు regressor.predict. అంటే రిగ్రెసర్ అంటే ఏంటి, మన లీనియర్ రిగ్రెషన్లో నుండి ప్రిడిక్ట్ చేస్తున్నాం దేన్ని, మన టెస్ట్ డేటాను మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం, అంటే మన మోడల్ ప్రిడిక్ట్ చేస్తుంది అని అర్థం. నెక్స్ట్ వై ప్రెడిక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, అది ఫస్ట్ లైన్, వై ప్రెడిక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు regressor.predict ఆఫ్ xtest అయిపోయింది. నెక్స్ట్ xtrain అంటే మన xtrain బట్టి xtestని ఈ రెండింటిని మనం ఫిక్స్ చేయాలి కదా, అప్పుడే మన మోడల్ ట్రైన్ అయినట్టు. అంటే మన ట్రైనింగ్ డేటా నుండి టెస్టింగ్ డేటా రెండింటిని చెక్ చేసుకొని ప్రిడిక్ట్ వేరియబుల్స్కి ఫిట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మన ట్రైనింగ్ అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయాలి, అలాగే టెస్టింగ్ కూడా ప్యారలల్గా అక్కడే చేసేసాం ట్రైనింగ్తో పాటు. సో ఇప్పుడు మనం గ్రాఫ్స్ ప్లాట్ చేద్దాం మన ట్రైనింగ్ డేటా సెట్కి, టెస్టింగ్ డేటా సెట్కి. ఫస్ట్ ట్రైనింగ్ డేటా సెట్కి నేను గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నాను. plt.scatter xtrain, ytrain, కలర్ రెడ్ అన్న, అంటే నేను స్కాటర్ పాయింట్స్ అనమాట. నేను పాయింట్స్ ఎక్కడెక్కడ పాయింట్స్ స్కాటర్ అవ్వాలి, అవి రెడ్ కలర్ అవ్వాలి. అవి ఏంటి, ట్రైనింగ్ పాయింట్స్ అయి ఉండాలి. మనం ట్రైన్ చేసాం. వై ప్రెడిక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు regressor.predict ఆఫ్ xtrain అంటే మన ట్రైనింగ్ డేటాని ప్రిడిక్ట్ చేస్తాం కదా, దాని యొక్క పాయింట్స్ అనేవి స్కాటర్ అవుతాయి. నెక్స్ట్ plt.plot ఏమన్నారు, xtrain, regressor.predict అన్నాడు. అంటే మన రిగ్రెసర్ అనే వేరియబుల్ నుండి ప్రిడిక్ట్ చేసినని ప్లాట్ చేయాలి. అంటే ఒక లైన్, లీనియర్ స్ట్రైట్ లైన్ అనేది మనకు ప్లాట్ అయ్యిద్ది. ఇప్పుడు plt.plotలో దాని కలర్ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు, కలర్ గ్రీన్ ఇచ్చాను నేను. నెక్స్ట్ ఇప్పుడు మనం లేబుల్స్ ఇచ్చుకోవాలి. అంటే plt.x లేబుల్, y లేబుల్, టైటిల్ ఇచ్చుకోవాలి కదా. మనది ఏంటి, శాలరీ వర్సెస్ ఎక్స్పీరియన్స్ కదా, అంటే ఒక
ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ అనేది ప్రిడిక్ట్ చేస్తాం మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఇండిపెండెంట్, శాలరీ అనేది డిపెండెంట్. అలా టైటిల్ ఇచ్చాం. నెక్స్ట్ ఎక్స్ లేబుల్ ఇస్తాను. నెక్స్ట్ వై లేబుల్ కూడా సేమ్. ఎక్స్ లేబుల్ ఏంటి, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మన ఎక్స్ లేబుల్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ మనకు తెలిసిందే, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అలానే పిఎల్టీ డాట్ వై లేబుల్, పిఎల్టీ డాట్ వై లేబుల్ ఏంటి, శాలరీ. ఇలా ఇచ్చి ఇప్పుడు మనం లాస్ట్లో పిఎల్టీ డాట్ షో అన్నామంటే మన గ్రాఫ్ అనేది మనకి ప్లాట్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు మనం మన గ్రాఫ్ చూసినట్టయితే మనకి ఎక్స్ యాక్సిస్లో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వై యాక్సిస్లో శాలరీ, అండ్ అదిగోండి ఆ గ్రీన్ లైన్ ఏంటి, పిఎల్టీ డాట్ ప్లాట్ అని రాసాం. అది ఆ రెడ్ పాయింట్స్ అనేవి పిఎల్టీ డాట్ స్కాటర్. నెక్స్ట్ సేమ్ ఇదే డేటాని మనం ట్రైన్కి రాసాం. అదేవిధంగా మనకి టెస్ట్కి రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం లేదు, ఆ ట్రైన్ అనే వేరియబుల్స్ తీసేసి టెస్ట్ వేరియబుల్స్కి రాసుకోవచ్చు. జస్ట్ నేను ఆ ట్రైన్ వేరియబుల్స్ అన్నీ తీసేసి టెస్టింగ్ అని చెప్పి టెస్ట్ వేరియబుల్స్ రాస్తా. పిఎల్టీ డాట్ స్కాటర్ ఎక్స్ టెస్ట్, వై టెస్ట్, కలర్స్ సేమ్ అలానే ఉంచుతాను. నెక్స్ట్ పిఎల్టీ డాట్ ప్లాట్ ఎక్స్ టెస్ట్, రిగ్రెసర్ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్ టెస్ట్ రన్ చేసాం. నేను ఇక్కడ ఎక్స్ట్రైన్ అని వదిలేసాను, ఎక్స్ టెస్ట్ అని మార్చాలి కదా. పిఎల్టీ డాట్ ప్లాట్ అక్కడ ఎక్స్ టెస్ట్. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే మన గ్రాఫ్ మనకి విజిబుల్ అయ్యింది. ఇక్కడ చూస్తున్నట్టయితే ట్రైనింగ్కి టెస్టింగ్కి డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. ట్రైనింగ్ పాయింట్స్ మనం 80% తీసుకున్నాం, అందుకే మోర్ పాయింట్స్ ఉన్నాయి. టెస్టింగ్ 20% కాబట్టి లెస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం లీనియర్ రిగ్రెషన్కి ఇంప్లిమెంటేషన్. ఎక్స్ట్రాక్టింగ్ డేటా సెట్, extracting variables, importing sklearn library, fitting the model, and then training the data set, testing the data set, తర్వాత ప్లాటింగ్ ట్రైనింగ్ గ్రాఫ్, నెక్స్ట్ ప్లాటింగ్ టెస్టింగ్ గ్రాఫ్. ఈ విధంగా మన సింపుల్ లీనియర్ రిగ్రెషన్కి కోడ్ అనేది సింపుల్గా ఇలా రాయొచ్చు, మనం ఏమైనా ప్రిడిక్ట్ చేయడానికి, టెస్ట్ చేసి ప్రిడిక్ట్ చేయడానికి. సో ఐ హోప్ మీ అందరికీ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ యొక్క కోడ్ ఇంప్లిమెంటేషన్ క్లియర్గా అర్థమై ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం మల్టిపుల్ లీనియర్ యొక్క కోడ్ ఇంప్లిమెంటేషన్ అనేది చూద్దాం. ఈలోపు మీకు ఏమైనా కోడ్లో కానీ అందులోనైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకేమైనా కాన్సెప్ట్ మీద వీడియో చేయాలంటే మెన్షన్ చేయండి. Till then, please like, share and subscribe my channel. See you in the next video. Thank you.